అనంత విశ్వంలో అంతటా తానై ఆవరించి ఉన్నది నిరాకార నిర్గుణ సంపన్నమైన ఆ పరబ్రహ్మ స్వరూపమే. మహాయోగులకు దివ్య తేజోమయ మండల రాశిగా, అవధూతలకు సిద్ధపురుషులకు తమ తమ ధ్యానంలో దేవి దేవతల రూపంతో, భక్తులకు అభయహస్త ప్రదాతలుగా, ఆరాధ్య దైవాలుగా దర్శనమిస్తున్నది పరమాత్మ అని కూడా పిలువబడే ఆ పరబ్రహ్మ స్వరూపమే. కానీ సామాన్యులకు ఇలాంటి దైవ దర్శనాలు కానీ లేదా కనీసం దైవ స్వరూపాన్ని కూడా ఊహించుకోవటం దుర్లభంగా ఉండేది. ఇది ఒకప్పటి మాట. ఇలాంటి స్థితిలో మొట్టమొదటిగా సామాన్య ప్రజలకు దైవ స్వరూపాన్ని దర్శింపచేసిన దైవాంశ కళ చిత్రకళ. దైవానికి రూపాన్ని ఇచ్చినవాడు చిత్రకారుడే. దేవీ దేవతల ఆకృతులను ఊహించి ఆయా చిత్రాల రూపకల్పనకు శ్రీకారం చుట్టిన అనాది చిత్రకారునికి యావత్ మానవ జాతి అవశ్యంగా రుణపడి ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన కళను వంశ పరంపర వృత్తిగా స్వీకరించింది ఓ కుటుంబం. ఈ కుటుంబంలోని వారే కళాశ్రీ కేశవులు. చందమామ మరెన్నో సుప్రసిద్ధ మాసపత్రికలలో కేశవన్ అనే కలం పేరుతో చిరకాలం పనిచేసి ఎంతో ప్రఖ్యాతి పొందిన ప్రముఖ చిత్రకారుడు కేశవులు. తనకు వచ్చిన జాతీయ అవార్డు కళాశ్రీ ఇంటి పేరుగా మారి కళాశ్రీ కేశవ్గా సుప్రసిద్ధులయ్యారు. తెలుగు చిత్రకళ ఆణిముత్యం కళాశ్రీ కేశవన్. పుట్టింది చిత్తూరు. వీరి తల్లిదండ్రులైన శ్రీ గురుస్వామి, శ్రీమతి చెన్నమ్మలే కాక వీరి తాత ముత్తాతలు కూడా ప్రముఖ చిత్రకారులే కావటం, అంతేకాక వీరి సంతానం కూడా ప్రముఖమైన చిత్రకారులే కావటం మరింత విశేషం. 40 సంవత్సరాలు చెన్నైని నివాసంగా చేసుకుని 2000 సంవత్సరంలో హైదరాబాద్లో స్థిరపడ్డారు. హైదరాబాద్ అమీర్పేట్ పంజాగుట్ట కాలనీ క్రాస్ రోడ్స్లో కళాశ్రీ అనే పేరుతో వెలిసిన కళానిలయం అరుదైన కళాఖండాలకు, అద్భుత తంజావూరు తైలవర్ణ చిత్రాలకు నెలవై ఆధ్యాత్మిక లోకంగా అలరారుతున్నది. కళాశ్రీ కళా నిలయం నుండి తరలిన అరుదైన దేవీ దేవత విగ్రహమూర్తులు, స్వర్ణ ఆభరణాలు, నవరత్నాలను పొదిగిన తంజావూరు తైలవర్ణ చిత్రాలు నేడు తెలుగు నేల అంతటా దేవాలయాలలోనూ మరెందరో గృహాలలోనూ కొలువు తీరి ఉన్నాయి. ఇలాంటివి గుడిలోనూ గృహంలోనూ ఉండటం ఎంతో శుభప్రదం. వ్యక్తి లేదా కుటుంబం వారి వారి సాముద్రిక శాస్త్రం, సంఖ్యాశాస్త్రం, రత్నశాస్త్ర, సప్తవర్ణ శాస్త్ర, నాడి శాస్త్రాలను పొందుపరిచి అసలైన తంజావూరు చిత్రాలను బ్రహ్మీ ముహూర్తంలో స్వయంగా రూపొందించి వాటికి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలు అమర్చి కోరిన వారికి అందచేయటం కళాశ్రీ కేశవన్ గారి ప్రత్యేకత. చిన్ననాటి నుండి తంజావూరు తైలవర్ణ చిత్రకళలను ఉచ్ఛ్వాస నిశ్వాస చేసుకుని సుప్రసిద్ధ కళాకారుడిగా రాణిస్తూ తంజావూరు తైలవర్ణ చిత్రకళను విశ్వవ్యాపితం చేస్తూ ఎన్నో సన్మానాలు, సత్కారాలు అందుకున్న అతి విశిష్ట చిత్ర కళాకారుడు కళాశ్రీ కేశవన్. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. పెద్దలు ఓ పని చేసేక ముందు నలుగురిని తోడు తీసుకెళ్ళండి, నలుగురితో మంచిగా ఉండండి, 4 మూలల్లా వెతకండర్రా అంటుంటారు. అంటే ఈ 4 అనేది ముఖ్యమైన సంఖ్యగా అప్పుడప్పుడు ఊత పదంగా వాడుతుంటాం. నలుగురితో మంచిగా ఉంటే ఆ నలుగురే చివరి వరకు వస్తారనేది కూడా దానిలో దాగున్న పరమార్థం. ఈ 4 గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు 22వ తారీఖు, 2 + 2 4, ఈ సంఖ్యకు అధిపతి రాహు. ఈ 4ను గురించి చాలామందికి లేనిపోని అపోహలు, భ్రమలు ఉన్నాయి. 4 అంటేనే కొందరు భయపడుతుంటారు. చైనాలో దీన్ని డెత్ నెంబర్ అంటారు. జపాన్లో ఈ నెంబర్ అస్సలే వాడరు. 13 నెంబర్ అస్సలు జోలికెళ్ళరు. నోకియా సెల్ ఫోన్లో 13వ నెంబర్ అంటూ 4వ నెంబర్ అంటూ అసలు ఉండదు.
ఆ ప్రాంతం వారికి అది భయానకమైన నెంబర్. కానీ మన ఇండియాలో నవగ్రహాలలో రాహుకేతువులు కూడా దేవుళ్ళుగా పూజిస్తాం. కాబట్టి వారి గురించి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడాల్సిన పని లేదు. నవగ్రహాల అనుగ్రహం ఉంటేనే మనం ఏ పనినైనా నిర్భయంగా చేసుకుంటూ ఎలాంటి విఘ్నం లేకుండా విజయాన్ని సాధిస్తాం. 4 అన్న సంఖ్య సర్పాంశంతో ఉంటుంది. దేవనాగర లిపిలో చూశారంటే సర్పాలు 2 పెనవేసుకున్నట్టే ఉంటాయి. తమిళంలో చూసినా కూడా బుస కొడుతున్న సర్పంలాగానే శ ఆకారంలో ఉంటుంది. తెలుగు లిపి అయినా కూడా సర్పం పెనవేసుకున్నట్లే ఉంటుంది. ఇక ఆంగ్ల అంకె అర్ధ త్రికోణాకారంలో ఉండి గొడుగు చిహ్నంలాగా ఉంటుంది. ఈ చిహ్నాల గురించి ఎందుకు చెప్తున్నానంటే రాహువు అన్నది సర్పాంశం ఉన్న అంశం. 4 తత్వమే సర్పఛాయ ఉన్న అంకె అది. అలాగని దాని గురించి భయపడాల్సిన పని లేదు. 4వ సంఖ్య ఇచ్చేంత అత్యద్భుత ఫలితాలు, అదృష్టం ఇంకే సంఖ్య ఇవ్వదనే చెప్పాలి. సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా చతుర్ముఖుడు. ఆయన చేతనున్న వేదాలు కూడా 4 వేదాలే. ధర్మం 4 పాదాలపైన నడుస్తుంటుంది. ఓ కాపురం నిలబడాలంటే కూడా 4 స్తంభాలు పటిష్టంగా ఉండాలి. ఓ గోపురం నిలబడాలన్నా కూడా 4 మూలలు పటిష్టంగా ఉంటేనే ఎత్తైన గోపురమైనా నిలబడుతుంది. అలాగే 4వ సంఖ్య ఉన్నవాళ్ళు కాపురానికి వస్తే కోడలుగానో అల్లుడుగానో ఆ కాపురాన్ని పటిష్టంగా నిలబడేందుకు ప్రయత్నిస్తారు. కాబట్టి 4వ సంఖ్య గురించి అది అదృష్ట సంఖ్యగా భావించి నిర్భయంగా ముందుకెళ్ళండి. మీరు ఏ పనినైనా సాధించగలరు. ఇక రాశి చక్రంలో తీసుకున్నారంటే మొదటి రాశి నుండి 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రూపం కూడా చతురస్రాకారంలోనే ఉంటుంది. విచిత్రం ఏంటంటే 4 దిశలకి నడవగలిగే జీవి అదొకటే. ఈ చతురస్రాకారంలో ఉండి 4 మూలలకి పరుగులు తీయగలదు కర్కాటక రాశి. అందుకే అది 4వ రాశి. ఈ సృష్టిలో ఇలాంటి విచిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇక 4 అన్న సంఖ్యకు ప్రత్యేకంగా చెప్పాలంటే ఆ అష్టైశ్వర్యాలని అనుభవించే ఇంద్రలోకంలోని ఐరావతం కూడా ఇంద్రుడి వాహనం అది. దాని దంతాలు కూడా 4. ఈ 4 గురించి చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి. 4 దిక్కులకి 4 అధిదేవతలై ఉన్నారు. ఈశానుడు, అగ్ని, నైరుతి, వాయుతత్వం. ఈ పంచభూత తత్వాల్లో మనకు అదృష్ట తరంగాలు అందించే మూలలవి. అగ్నిమూల తేజోమయమైనది. ఈశాన్యమూల జలతత్వంతో మనకు ప్రాణాధారానికి సంబంధించినది. వాయుమూల ప్రాణవాయువుని అందించేది. నైరుతి మూల యజమానికి బలాన్ని చేకూర్చేది. భూతత్వం అది. ఇక భూమధ్యములో గర్భంలో యజమాని బలంగా స్థిరంగా కూర్చోవాలంటే వాస్తు ప్రకారం ఒక్కొక్క చిత్రాన్ని దశకు తగ్గట్టు దిశకు తగ్గట్టు ఆ అదృష్ట దేవతా చిత్రాన్ని అమర్చాలి. 4వ సంఖ్యకు అధిదేవత గౌరీదేవి, దుర్గాదేవి. రాహుతత్వానికి అధిపతి దుర్గతత్వమే, లలితాంబ. వీరికి ముఖ్యంగా ఈ సంఖ్యలో పుట్టిన వాళ్ళు అంటే 4, 13, 22, 31 ఈ 4 రకాల సంఖ్యలే వస్తాయి ఏ నెలకైనా. ఈ 4వ సంఖ్యకు సంబంధించిన వారు దుర్గాదేవిని ప్రార్థన చేయండి. స్వర్ణవర్ణ చిత్రాన్ని లలితాంబ రూపంలో పూజించండి. అదృష్ట పంట మీ ఇంట పండుతుంది. ఇక వర్ణాలు 4 ఉన్నాయి. ఆ వర్ణాలే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర.
మనం ఏ వర్ణం వారము, ఏ కులం వారము, మనం గొప్పవారము, ఇలాంటి అపోహలు తొలగించుకొని బ్రాహ్మణ వర్ణంతో ఆచి తూచి మాట్లాడాలి. మంచి బ్రహ్మజ్ఞానంతో పూజించాలి. ఇక క్షత్రియ వర్ణంతో జీవిత సమరంలో పోరాడి ముందుకెళ్ళాలి, గెలవాలి, నిలబడాలి. వైశ్య వర్ణంతో ధనార్జన చేసి కుటుంబాన్ని పోషించి మంచి గృహస్థుడుగా, మంచి గృహిణిగా పేరు తెచ్చుకోవాలి. శూద్రవర్ణంతో కష్టించి పనిచేయటంలో తప్పే లేదు, ఆరోగ్యమే మహాభాగ్యం అవుతుంది. 4 వర్ణాలని ఈ విధంగా మనకు అన్వయించుకొని అందరూ కలిసి మెలిసి జాతి మత భేదాలు, కులమత భేదాలు లేకుండా సహోదరుల్లాగా మనం అందరం భారతీయులం అంటూ ముందుకెళ్ళాలి. సప్తవర్ణ సమ్మేళనంతోనే తెల్లటి సూర్యకిరణం భారతదేశంలో, ప్రపంచంలో, ప్రకృతిలో అంతటా నిండి ఉంటుంది. స్ఫటికంపై విశ్లేషిస్తేనే అవి విడివిడి వర్ణాలుగా ఇంద్రధనస్సుగా ఆవిర్భవిస్తుంది. కాబట్టి తెల్లటి వర్ణంగా మన మనసుని పరిశుభ్రంగా ఉంచుకుందాం, అందరితో కలిసి మెలిసి ముందుకెళదాం. 13వ తారీఖు పుట్టిన వారిని గురించి తెలుసుకోవాలంటే వీళ్ళు విప్లవాత్మకంగా ఆలోచిస్తారు, నూతన ఒరవడిని సృష్టించాలని ముందుకెళ్తుంటారు. ఎక్కడున్నా తాము ముందుండాలి, నాయకుడిలా ఉండాలి, కథానాయకుడిలా ఉండాలి అని ఆలోచిస్తుంటారు. ఏ పని చేసినా ఒక కొత్తదనం, వినూత్నంగా ఆలోచిస్తుంటారు. శభాష్ అనిపించుకోవాలనే తపనతో పరుగులు తీస్తూనే ఉంటారు. సాధిస్తారు, కష్టపడి ధనం సంపాదించి విచ్చలవిడిగా ఖర్చు కూడా చేస్తుంటారు. ఇరవై 22వ తారీఖు పుట్టినవారు 2+2, 2 అంటేనే చంద్రుడు, మళ్ళీ ఇంకొక చంద్రుడు. చంద్రుడు జలతత్వము, సున్నితమైన వాడు, మళ్ళీ ఇంకొక చంద్రుడు కూడా తోడయ్యాడు. అంటే ఇద్దరు చంద్రులకి జరిగేది ఏంటంటే వృద్ధి, క్షీణం. ఉన్నట్టుండి రెండింతల వృద్ధిని పొందుతారు, ఉన్నట్టుండి జారి పడిపోతుంటారు. ఎందుకు ఇలా జరిగిందనేది వాళ్ళకే అర్థం కాదు. అది చంద్రుడి యొక్క తత్వము, రాహువు యొక్క సంగమం. రాహువు అప్పుడప్పుడు చంద్రతత్వాన్ని పట్టి వదులుతుంటాడంతే. ఆ మాత్రానికే మీరు కంగారు పడవలసింది ఏమీ లేదు. నిర్భయంగా మీరు ఏం చేయదలుచుకున్నారో చేసుకుంటూ ముందుకెళ్ళడమే. మీరు అనుకున్నవన్నీ సాధించాలనుకుంటే ఆ లలితాదేవిని పూజించండి, తప్పనిసరిగా విజయం చేకూరుతుంది. ఇక 31వ తారీఖు పుట్టిన వారి గురించి తెలుసుకోవాలనుకుంటే ఇది చాలా విచిత్రమైన సంఖ్య. 3 గురువు యొక్క సంఖ్య, 1 సూర్యుడి యొక్క సంఖ్య. 1 గురువు అంటే విజ్ఞానాన్ని ఇచ్చేవాడు, 1 సూర్యుడు వెలుగునిచ్చేవాడు, విజ్ఞానపు వెలుగుల్ని అందచేసేవాడు అని అర్థం. 31వ తారీఖు పుట్టినవారు కానీ 13వ తారీఖు పుట్టినవారు కానివ్వండి, వీరు తమ యొక్క విజ్ఞానాన్ని పంచి పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందుకనే వీళ్ళలో చాలామంది ఉపాధ్యాయులుగా కోచింగ్ సెంటర్స్, పబ్లికేషన్స్ లాంటివి రన్ చేస్తుంటారు. గ్రంథకర్తలుగా ఉంటారు, ప్రముఖ రచయితలుగాను ఉంటారు. కాబట్టి వీరికి విజ్ఞానపు వెలుగులు ఎక్కువ ఉంటాయి. 10 మందికి జ్ఞానాన్ని అందిస్తుంటారు, తప్పిస్తుంటారు. తమకు తెలిసింది తెలియచేయాలనే తపనతో ముందుకెళ్ళి అప్పుడప్పుడు ఎదురు దెబ్బలు కూడా తింటుంటారు. మీరు చేస్తున్న ప్రయత్నంలో తప్పు లేదు, నిర్భయంగా ముందుకెళ్ళండి. మీ ముఖ్య ఉద్దేశ్యం అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించి అద్భుతమైన అదృష్టాన్ని అందించాలని
మంచి ఆలోచన విధానంతో వెళ్తున్నారు. నిర్భయంగా ముందుకెళ్ళండి, చేదోడు వాదోడుగా ఉండండి. రాహుతత్వమైన 4వ సంఖ్యకు అధిదేవత ఎవరంటే దుర్గాదేవి ఒక్కటే కాదు, వరాహ రూపంతో ఉన్న విష్ణువు కూడా. అంతేకాకుండా శ్రీచక్రంలోని అష్టదళాల్లో సేనానాయకురాలు వారాహి. ఆ వారాహి తత్వం ఏమిటో తెలుసా? 4వ సంఖ్యలో పుట్టిన వారిలోని చెడు దోషాన్ని, ఛాయా దోషాన్ని, ఆ మలినాన్ని, ఆ మలాన్ని పెకలించి దూరానికి విసిరేసే తత్వం ఆమెది. శ్రీమాతి వారాహి అయి నమః అనుకుంటూ మంత్రాన్ని జపించండి, తప్పకుండా విజయం చేకూరుతుంది. మీలోని ఛాయా దోషం మొత్తం తొలగిపోతుంది. రాహు సంఖ్యకి 4వ సంఖ్య వారికి, రాహుదశలో పుట్టినవారు శతభిషము, ఆరుద్ర, స్వాతి ఈ నక్షత్రాల వారు కూడా రాహు సంఖ్యకు సంబంధించిన వాళ్ళే. వీరందరూ చేయవలసిందల్లా ఏంటంటే, గొడుగు ముఖ్యమైన సంకేతము వీరికి, అదృష్ట చిహ్నం కూడా. అటువంటి గొడుగు ఉన్న చిత్రాలని ఇంట్లో పెట్టండి. అదృష్టం మీ ఇంట ధనధాన్యాల్ని కురిపిస్తుంది. క్షత్రియ గణపతి ఉంది. రామ పట్టాభిషేకంలో భరత శత్రుఘ్నులు గొడుగును పట్టుకున్నట్టుంటారు. లలితాదేవికి గొడుగు ఉంటుంది, శివపార్వతులకి గొడుగు ఉంటుంది. ఇలాంటి క్షత్రి ముద్రలున్న చిత్రాల్ని మీరు గోడలకు అలంకరించి పూజించండి, అదృష్టం మీదే అవుతుంది. శతభిషము, ఆరుద్ర, స్వాతి ఈ 3 నక్షత్రాలకి అధిదేవత రాహుదశ. వీరు పుట్టింది ఆ దశలోనే కాబట్టి రాహువే వీరికి. వీరే కాకుండా 4, 13, 22, 31 ఈ తారీఖుల్లో పుట్టిన వారికి కూడా రాహువే అధిదేవత. కాబట్టి వీరికి అదృష్టరత్నము గోమేధికము. ఆ గోమేధికము ఎలాంటి వర్ణంతో ఉన్న వాటిని ధరించాలి, గోమేధికమే ఎందుకు ధరించాలి, దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. రాహువుకు ముఖ్యమైన అధిదేవత గోమాతే, కామధేనువు. ఆ కామధేనువు వీరి ఇంట ఉంటే కోరిన వల్ల ఇస్తుంది. ఆ కామధేనువు వర్ణముతో, కపిల వర్ణముతో ఉన్నదే గోమేధికము. మీరు గోమేధికము రాయిని చూశారంటే ఆ రత్నం ఏ వర్ణంలో ఉంటుంది? గోమూత్రపు వర్ణములో ఉంటుంది. అందుకనే దాన్ని గోమేధికము అన్నారు. ఆ గోమేధికములో 4 వర్ణాలు ఉన్నాయి: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఒక్కొక్కరికి సంఖ్య ప్రకారం, రాశి ప్రకారం ఒక్కొక్క వర్ణానికి సంబంధించిన వారై ఉంటారు. గోమాత కూడా 4 కాళ్ళతోనే ఉంటుంది. ధర్మాలు కూడా 4 పాదాల మీదే నడుస్తుంది. కాబట్టి మీరు గోమాత ఉన్న చిత్రాన్ని పెట్టి పూజించండి. నందిపై ఉన్న శివపార్వతుల్ని పూజించండి. గోవుతో ఉన్న కృష్ణుణ్ణి పెట్టి పూజించండి. ఈ విధంగా గోవులు, పశువులు పూజిస్తే, ఒకవేళ పెంచితే మీకు వీలుండి అదృష్టం మీ ఇంట పండి తీరుతుంది. ధనధాన్యాలు మీ ఇంటే చేరుతుంది. మీ వెంట అదృష్టం నడిసి వచ్చింది. ఈ గోమాత తత్వాన్ని తీసుకొని నందీశ్వరుణ్ణి, శివపార్వతుల్ని తయారు చేసేటప్పుడు ఆవు పేడతో శుభ్రం చేసే చిత్రాల్ని తయారు చేస్తుంటాం. కామధేనువుని చిత్రించేటప్పుడు ఈ ఆవు పేడని పూసి ఆ తర్వాతే లేపనంగా చేసిన తర్వాతే చిత్రాలు తయారు చేస్తుంటాం. ఇవి చేయటం వల్ల చెదలు, క్రిములు చేరవు కూడా, చెడు దరి చేరదు. అంతేకాకుండా కామధేనువు అన్నది కోరిన వల్ల మనకు ఇచ్చే తత్వం ఉన్న ఆవు. ఆ ఆవు మన ఇంట్లో ఉంటే పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి అనే పంచామృతాల్ని మనకు అందిస్తుంది. గోమూత్రం కూడా అటువంటిదే. అందుకని రాహుదోషాన్ని తొలగించాలంటే గోమూత్రపు వర్ణము ఉన్న గోమేధికాన్ని మీరు ధరించాలి.
ఆ రత్నాన్ని మీరు ధరించేటప్పుడు ఓం హ్రీం ఐం హ్రీం శ్రీం తమోగ్రహాయ స్వాహ అంటూ ఈ మూల మంత్రాన్ని మీరు జపించి ఆ రాహుతత్వమైన దుర్గాదేవిని పూజించి మీరు ఎడమ చేతి మధ్య వేలికి ధరించండి. అదృష్టం మీ వెంట ఉంటుంది. దానిలోని ఛాయ తొలగి మీ మదిలోని ఛాయ కూడా తొలగి మీ చుట్టూ పరిసర ప్రాంతాల్లో అదృష్ట తరంగాల్ని ఇస్తుంది. అనుకున్నవన్నీ విజయం అయి తీరుతుంది. ఈ రత్నాన్ని ధరించేటప్పుడు 4 వర్ణాలతో ఉన్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలను కూడా మనం చూడాలి. రాహు యొక్క గుణం ఏంటంటే ఏ ఇంటికి వెళితే వారి చంకనెక్కేస్తాడు. ఈ 4వ సంఖ్య వారు కూడా అదే విధంగా ఉంటారు. పుట్టింటి వారు వస్తే వారి చంకనెక్కేస్తారు, మెట్టింటి వారు వస్తే వారి చంకనెక్కేస్తారు. వారి భర్తకు తగ్గట్టు వారు ఉంటారు, భార్యకు తగ్గట్టు ఇంకొకరు ఉంటారు. ఇలా వారికి అనుగుణంగా మారే తత్వమే రాహుతత్వం. అందుకనే రాహు ఏ ఇంట్లోకి వెళితే, అంటే సూర్యుడి ఇంట్లోకి వెళ్ళాడు అనుకోండి, ఆ సూర్యతత్వంతోనే వారు ప్రవర్తిస్తారు. రాహు శనితో కలిసి ఉంటే ఆ శని యొక్క తత్వాన్ని వీళ్ళు అనుకరించి నడుస్తుంటారు. కుజుడితో ఉంటే ఆ కుజతత్వమే ఉంటుంది, బుధుడితో ఉంటే ఆ బుధతత్వమే ఉంటుంది, అంటే వ్యాపార తత్వంతో ఉంటారు. ఈ చక్రాన్ని అనుసరించి వీరు వైశ్య వర్ణంతో ఉన్నారా, బ్రాహ్మణ వర్ణంతో ఉన్నారా, క్షత్రియ వర్ణంతో ఉన్నారా అని ఆలోచించి తరచి చూడాలి. ఆ రత్నాన్ని ఆ విధంగానే ధరించాలి. జలంధరుడు అనే రాక్షసుడు వైకుంఠాన్ని కైవసం చేసుకున్నాడు. మహాశక్తివంతుడు.